నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో శేఖర్ కమల డైరెక్ట్ చేసిన హ్యాపీ డేస్ ఒకటి. కాలేజ్ బ్యాక్డ్రాప్ లో సినిమాలంటే ఆవరాగా తిరుగుతూ లెక్చరర్స్ ను ఏడిపిస్తూ వారిని బఫూన్స్ గా చూపిస్తూ ఉన్న టైంలో వచ్చిన ఈ సినిమా ఎంతో మంది ఆలోచనలను మార్చేసింది. కాలేజ్ అంటే ఇంత అందంగా ఉంటుందా అనిపించింది. కాలేజ్ లైఫ్ అనుభవించిన వారు కూడా బాధపడేలా చేసింది. శేఖర్ కమల తన మార్క్ ను బలంగా చూపించిన సినిమా కూడా ఇదే. వరుణ్ సందేశ్, నిఖిల్, రాహుల్, తమన్నా, గాయత్రి రావు, సోనియా దీప్తి, వంశీ చాగంటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 2007లో విడుదలైంది. వరుణ్ సందేశ్ ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయాడు. తమన్నాకు ఫస్ట్ బ్రేక్ ఇదే. నిఖిల్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు. అలా చాలా మందికి కెరియర్ కూడా ఇచ్చిన హ్యాపీ డేస్ ను మళ్ళీ విడుదల చేస్తున్నారు. ఎస్, ప్రస్తుతం ఉన్న రీ రిలీజ్ ట్రెండ్స్ లో హ్యాపీ డేస్ మళ్ళీ వస్తోంది. ఏప్రిల్ 12న ఏషియన్ సినిమా వాళ్ళు ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు. మరి అప్పట్లో ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన హ్యాపీ డేస్ ఈ రీ రిలీజ్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.